ఎడారిలో ప్రవాహములు, భూమి యొక్క ఉన్నత స్థలం మీద నిన్నెక్కించెదను. యెషయా 58:14. విమానం నడిపేవాడు మొదటిగా నేర్చుకోవాల్సిన పాఠాల్లో ఒకటి గాలికి ఎదురు నడపడం. అలాగ చేయటం వలన ఎదురుగాలి విమానమును పైకి లేపుతుంటుంది. ఈ పాఠం వారికి ఎలాగ తెలిసింది? పక్షుల నుండి నేర్చుకున్నారు. పక్షి తన సరదా కొరకు గాలివాలనే పోతుంది. అయితే అది అపాయం ఎదుర్కొన్నప్పుడు వెంటనే తన వైఖరిని మార్చుకొని గాలికి ఎదురుపోతుంది. అట్లు అపాయం నుండి తప్పించుకొని సూర్యుని వైపు ఎగిరిపోవను. శ్రమలు మనకు దేవుని రెక్కలు, ఎగురు రెక్కలు, ఆయన బలమైన రెక్కలు. అవి దేవుని సుడిగాలులు. ఆయనను అవే మానవ జీవమును పైకెత్తి దేవుని పరలోకపు తట్టు తీసుకొని పోతాయి. వేసవిలో వాతావరణం కట్టివేసినట్లుండగా మనం ఉక్కిరిబిక్కిరి అవుతాం కదా. అప్పుడు పడమటి దిక్కున ఒక చిన్న మేఘం కనబడి పెద్దదై చల్లని గాలిని పంపుతుంది. గొప్ప గాలి వాన ప్రపంచాన్ని కప్పుతుంది. మానవ జీవితము ఈ సూత్రం మీదనే ఆధారపడి ఉంది. గాలి తుఫాను వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవిత వాతావరణమును మార్చును, క్రొత్త జీవమును కలిగించును, సంశయములను వృద్ధి చేయును. పరలోకం అప్పుడే కొంతవరకు భూమి మీదకి వచ్చును. ఆటంకులు మనకు ఆనంద గీతాలను పుట్టించి తీరాలి. గాలి సముద్రం మీద విశాలముగా వీచినప్పుడు కాదు కానీ చెట్లను కొండలను కొట్టుకొని పోవునప్పుడే గొప్ప శబ్దం వినిపించును. అప్పుడే దాని శక్తి సంగీతము శ్రవణానందముగా వచ్చును. నీ జీవితంలో నీకు ఎదురవుతున్న ఆటంకములను ధారాళంగా ఎదుర్కొనుటకు నీ ఆత్మను తెరిచి ఉంచు. నీ వేదనకరమైన అరణ్యములకు ఎదురీత ఈదు. ఈ చిన్న పిట్ట తనకు రెక్కలున్నవని ఎగిరి గాలికే ఎగురుచు గాలిలోనే విశ్రాంతిని తీసుకొనుచు ముందుకే పోయినట్లు పరలోకపు తట్టు నీవును ఎగిరి సాగిపో.